ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగనన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మే నెల పెన్షన్లకు సంబంధించి అందరికీ తెలిసిందే, బ్యాంక్ అకౌంట్లలో మనము డబ్బులను జమ చేస్తాము అందరికీ అని చెప్పారు. మరి బ్యాంక్ అకౌంట్లలో మొబైల్ నంబర్ లేని వారికి ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ఉంటుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా బ్యాంకుల్లో మనం పత్రాలు ఎప్పుడు ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, బ్యాంక్ అధికారులు ఎప్పుడెప్పుడు మన ఇంటికి వస్తారని చెప్పేసి క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా వీరికి 2 నెలల ఆసరా పింఛన్లు, వీరికి 6,000 రూపాయలు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. కానీ మన వీడియో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒక చిన్న విన్నపం. మన వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా వృద్ధులారా, వికలాంగులారా, మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మన వైఎస్ జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ ఇంటింటికి రద్దయింది. గ్రామ పంచాయతీలలో, గ్రామ సచివాలయాలలో ఇవ్వడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటి వద్దనే ఇవ్వడం జరిగింది. చివరి మంత్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర కోపానికి గురయ్యి అసలు ఈ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సరిగ్గా లేదు అని, ఎన్నికల నియమావళికి అనుగుణంగా, ఎన్నికల విలువలకు అనుగుణంగా లేకుండా విరుద్ధంగా ఉందని, దీన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రం ఇదివరకులాగా కాకుండా బ్యాంకుల్లో జమ చేయాలని ఉంది. మరి బ్యాంకుల్లో జమ చేస్తే మరి మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1 నుంచి అయితే ప్రారంభమైతే కాదు. మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బ్యాంక్ అధికారులకు మనము మన బ్యాంక్ అకౌంట్కు సంబంధించి కానీ, అదేవిధంగా మొబైల్ నంబర్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అతి తొందరగా జరగాలని కోరుకుందాం. సిబిఎన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నారంటే, మరి వీరందరికీ ఇంటింటికే పంపిణీ చేయాలని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఉన్న తరుణంలో ఈ ఆసరా పింఛన్ల పైన సీఎం జగనన్న ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.